మనం గత కొంతకాలం నుంచి నిర్గమకాండంలోని 12వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. 12వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 13వ అధ్యాయంలో గత వారము 17, 18, 19 వచనాలను ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 20 నుంచి 21, 22 ధ్యానం చేసుకుందాం. అయితే ఇది చెప్పడానికంటే ముందు ఒక చిన్న అంశాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. 19వ వచనాన్ని ఒక 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇజ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. యోసేపు గారు చనిపోతారు కదా. మనకు ఆదికాండము 50వ అధ్యాయము ఆ చివరి అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 25వ వచనంలో ఇవే మాటలు అక్కడ చూస్తాం. ఆదికాండము చివరి అధ్యాయము చివరి వచనాల్లో వాళ్ళ చేత ప్రమాణం చేయించుకుంటాడు యోసేపు గారు. నేను చనిపోతున్నాను, నా ఎముకలు ఇక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళాలి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను తీసుకుని వెళ్ళాలి. యోసేపు యొక్క రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడనే మాట చూస్తాం. యోసేపు గారి యొక్క కమిట్మెంట్ లేకపోతే విశ్వాసము ఎలా ఉంది అనే మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎముకలు ఇక్కడ ఉండకూడదు అంటే అర్థం ఏమవుతుంది? ఐగుప్తులో ఉండకూడదు, ఐగుప్తులో నేను పాతిపెట్టబడకూడదు. ఎందుకు? ఐగుప్తు మనది కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, నా తండ్రికి నా పితరులకు పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కనానుకు తీసుకుని వెళ్తాను మిమ్మల్ని అని ప్రమాణం చేశాడు. ఈ ఐగుప్తు మనం కొద్ది కాలము నివాసం చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించాడు. కానీ ఇక్కడ నాకు సంబంధించినంత వరకు, మీకు సంబంధించినంత వరకు, ఎవరికి సంబంధించినంత వరకు కూడా ఐగుప్తులో ఏది కూడా ఉండకూడదు. మనకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఏది కూడా ఉండకూడదు కదా. యోసేపు గారి యొక్క మాట మనకు అర్థమవ్వాలి. దేవుని వాగ్దానాల మీద ఎంతగా తను విశ్వాసం కలిగి ఉన్నాడు యోసేపు గారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఎప్పటి మాట ఇది కదా. దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మరి ఏ సంవత్సరం ఆయన చనిపోయినప్పుడు దాచిపెట్టబడిన ఆ ఎముకలు ఎంతకాలము వాళ్ళు ఇజ్రాయేలీలు వాళ్ళు దాచిపెట్టారో, మళ్ళీ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో వాటిని వెంట పెట్టుకొని వెళ్ళారు. కానీ యోసేపు గారి యొక్క విశ్వాసం గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. నా ఎముకలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది ఐగుప్తు దేశము, ఇది లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు మనది కాదు, మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించినది ఏది కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు. మనము కనానుకు సంబంధించిన వారము. దేవుని వాగ్దాన దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వారము అనే విశ్వాసము యోసేపు గారిలో చూసినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. వారు ఆ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని ఇజ్రాయేలీలు లేకపోతే మోషే గారు ఆ ఎముకలను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 24:32లో అన్ని యుద్ధాలు అయిపోయిన తర్వాత, కనాను స్వతంత్రించుకున్న తర్వాత, ఎవరి స్వాస్థ్యాలు వాళ్ళు పంచుకున్న తర్వాత, చివరిన యెహోషువ 24:32లో ఆ ఎముకలను వాళ్ళు పాతిపెట్టినట్టుగా చూస్తున్నాం. వారి స్వాస్థ్యము యోసేపు గారి కుమారులకు ఏదైతే స్వాస్థ్యముగా వచ్చిందో అక్కడ యోసేపు గారి ఎముకలను పాతిపెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడైతే యెహోషువలో ఒక మాట చదువుకొని ముందుకెళ్తాను. 21వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదువుతాను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగచేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును ఇజ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఎంత చక్కని ఆ మాట కదండి.
దేవాది దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఇజ్రాయేలీయులకు, లేకపోతే పితరులకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ వాగ్దానాలు అయితే చేసుకుంటూ వచ్చాడో, ఏ మాట అయితే వారికి చెప్పాడో, ఈ మాటలలో ఏది కూడా తప్పిపోలేదు కదా. ప్రతిదీ కూడా నెరవేర్చబడింది అనే మాట యెహోషువ గ్రంథంలో చూస్తాం. అన్ని దిక్కుల నుంచి వారికి నెమ్మది కలిగినట్టుగా ఈ వచనాలు సెలవిస్తున్నాయి. ఒక్క మాట మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మాటను ఆధారం చేసుకుని బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనను ముందుగా పెట్టుకొని ఆత్మీయ జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీకు, నాకు, మనకు నలుదిక్కుల నుంచి నెమ్మది, నలుదిక్కుల నుంచి విశ్రాంతి. ఆయన మాట ఇచ్చాడు అనంటే, ఆయన వాగ్దానం చేశాడు అనంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ విషయము అనుభవపూర్వకంగా నువ్వు, నేను, మనము తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కదండి. మనము బ్రతికేది చాలామంది అనుకుంటున్నట్టుగా, ఈ లోకము అనుకుంటున్నట్టుగా, లేకపోతే విశ్వాసులలోనే అనుకుంటున్నట్టుగా మనిషి రొట్టె వలన మాత్రము కాదు బ్రతికేది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతకడం నేర్చుకోవాలి క్రైస్తవుడు, లేకపోతే విశ్వాసి. నీకు, నాకు నెమ్మది ఉండాలి మన జీవితంలో. నలుదిక్కుల నుంచి నెమ్మది ఉండాలి. అంటే మనం ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా, ఎక్కడ నివాసం ఉంటున్నా, ఎవరితో కనెక్ట్ అయినా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎవరితో సహవాసం కలిగి ఉన్నా, ఏ బంధువుల మధ్య మనం నివాసం చేస్తున్నా, ఏ అన్యజనుల మధ్య మనం నివాసం చేస్తున్నా, నలుదిక్కుల నుంచి నెమ్మది కలగాలి అని అంటే మొట్టమొదటగా నీవు, నేను, మనం చేయాల్సింది ఆయన మాట మీద ఆధారపడ్డాం కదండి. ఆయన మాట ఇచ్చాడు, వాళ్ళకి మాట ఇచ్చి ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఏ సమస్యల గుండా వెళ్తున్నావో, ఏ దిక్కు నుంచి నీకు సమస్య వస్తుందో నీకు మాత్రమే తెలుసు. కానీ ఆ దిక్కు నుంచి నీకు నెమ్మది కావాలి అని అంటే చేయాల్సిన పని కంప్లీట్గా ఆయన మాట మీద ఆధారపడ్డాం. యోసేపు గారు ఏనాడో చెప్పాడు, మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఐగుప్తు మనది కాదు, ఈ లోకం మనది కాదండి, ఈ లోకంలో మనకు సంబంధించినది ఏది ఉండకూడదు. మన ఆత్మీయ జీవితము, లేకపోతే మనము జీవించేది ఈ లోకాన్ని పట్టుకొని ఉండకూడదు కదా. లోకానుసారమైన జీవితము మనది కాదు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని దర్శించాడు అని అంటే అర్థం ఏంటి? లోక సంబంధులము కాదు. ఇక్కడ ఏది కూడా నీకు, నాకు, మనకు సంబంధించినది ఉండకూడదు. మనము పరలోక రాజ్య వారసులము. మన వాగ్దాన దేశము పరలోకము. అక్కడికి వెళ్ళాలి. ఆ నిశ్చయత నీకు, నాకు, మనకు ఉంటే మనం చేయాల్సిన పని ఆయన మాట మీద ఆధారపడ్డాం. ఆయన మాట మాత్రమే నీకు, నాకు నెమ్మది ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, నడిపిస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది, సమస్యల నుంచి విడిపిస్తుంది, శక్తినిస్తుంది, బలమునిస్తుంది కదా. ఆయన మాట మీద ఆధారపడము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట ఇచ్చినవాడు నరుడు కాదు కదా. తప్పడానికి ఆయన నరుడు కాదు, నెరవేర్చగల సమర్థుడు, నెరవేర్చి తీరుతాడు నీవు విశ్వసించినప్పుడు. హల్లెలూయా. మంచిది. తర్వాత అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాముల్లో దిగిరి. ఇక్కడ మనం అరణ్య ప్రయాణాన్ని మనం చూస్తున్నాం కదా. అరణ్య ప్రయాణము అనగానే అది పిక్నిక్ ప్రయాణమేం కాదు కదండి. అదేదో పిక్నిక్ వెళ్ళినట్టుగా ఏముండదు. అరణ్యం అనగానే ఎంత భయంకరమైన ప్రయాణమో మనకు తెలుసు. ఎండలు అధికంగా ఉంటాయి. ఆ ప్రయాణంలో దాహం వేస్తుంది, తిండి మనకు ఆకలేస్తుంది, ఎన్నో సమస్యల గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ప్రయాణంలో పురుగు పుట్ర ఉంటుంది. ఆ ప్రయాణంలో అడవి జంతువులు ఉంటాయి కదండి.
ఎంతో కఠినమైన ప్రయాణము. అన్ని లక్షల మంది పిల్లలను తీసుకొని, భార్యలను తీసుకొని, వృద్ధులను తీసుకొని అందరూ ఒక్కటిగా సాగిపోవాలి. ఈ అరణ్య ప్రయాణము ఎంతో కష్టముతో కూడుకున్న పని, ఎంతో వేదనతో కూడుకున్న పని, ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ ప్రయాణంలో నా ప్రవర్తన, లేకపోతే మనము ఫేస్ చేయబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో దేవునికి ఖచ్చితంగా తెలుసు. మనము ఈ ఐగుప్తు అనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ ప్రయాణము ఎలా ఉంటుందో దేవాది దేవునికి ఖచ్చితంగా తెలుసు. మనం వెళ్తున్న సమస్యలేంటో, మనం వెళ్తున్న పరిస్థితులేంటో, వేదనలేంటో, శ్రమలేంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆనాడు దేవునికి తెలుసు కాబట్టే ఆయన వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. అరణ్యంలో ఏ మార్గంలో ఏ జంతువు వస్తుందో, ఏ మార్గంలో ఏ సమస్య వస్తుందో, వారికి ఎప్పుడు ఆహారము అవసరమవుతుందో, నీళ్ళు అవసరమవుతుందో ఆయనకు తెలుసు. అందుకనే వారిని విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడలా. వాళ్ళను డైరెక్ట్ చేయడానికి, ఎప్పుడు ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళని నడిపించడానికి స్వయంగా దేవాది దేవుడే వారి మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప అద్భుతమైన సందర్భం అది! ఎంత అద్భుతమైన సంఘటన అది! 40 సంవత్సరాలు దేవాది దేవుడు వారి మధ్యలో నివాసం చేశాడు. ఎలా? ప్రయాణమై చేయునట్లుగా, వాళ్ళు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచున్నాడు కదా. నడుచుచూ వచ్చాను, వారికి ముందుగా నడిచాడు. ఇజ్రాయేలీయులకు ముందుగా నడిచాడు అరణ్యంలో. వారిని ముందు పంపించట్లా. వారిని అరణ్యంలో ప్రయాణం చేయమని వాళ్ళను వదిలిపెట్టలా, అనాథులుగా విడిచిపెట్టలా. విడిపించాను కదా, ఇక మీ ఇష్టం, వెళ్ళిపోండి, దాస్యములో నుంచి మిమ్మల్ని విడిపించారు, మీరు ప్రార్థించారు, నేను విడిపించారు, తర్వాత మీ సంగతి మీరు చూసుకోండి అనలా. వారితో పాటుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. పగలు ప్రయాణం చేయాలి అని అంటే అంత వేడిమిలో, అంత ఎండ తీవ్రత ఎలా ఉంటుందో అరణ్యంలో మనకు తెలుసు. ఆ ప్రయాణంలో అన్ని లక్షల మంది వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఎంత వారికి పరిస్థితులు అననుకూలంగా వస్తాయో దేవునికి తెలుసు. కాబట్టే మేఘస్తంభాన్ని వారికి తోడుగా ఇచ్చాడు. అంటే మేఘస్తంభం అంటే, మేఘం అంటే ఏమవుతుందండి కదా, మేఘము పైన కప్పి వేస్తుంది. అది మనకు కీర్తనల గ్రంథం 105:39 వచనంలో చూస్తాం. 105లో కీర్తనలు 105:39 వచనం. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగచేసెను అన్న మాట చూస్తాం. చాటుగా ఉండడానికి మేఘాన్ని ఆయన అంటే పైన వారితో పాటుగా ఒక మేఘం నడుచుకుంటూ వెళ్తుంది. వారికి ముందుగా మొత్తం ముందు కవర్ అయ్యేటట్లుగా, వారికి ఎండ తీవ్రత తగలకుండా వారికి తోడుగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రాత్రి వారికి అరణ్యంలో లైట్స్ ఉంటాయండి? చిమ్మ చీకటి, కటిక చీకటి. కానీ ఆ చీకటి వారికి తెలియకుండా మేఘస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు, ముందుండి నడిపిస్తున్నాడు. వాళ్ళను విడిచిపెట్టలే, ఏ పరిస్థితుల్లో కూడా వారిని విడిచిపెట్టలేదు అనే మాట చూస్తాం కదా. 22వ వచనంలో ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లేదు, వారితో కూడా నడవడానికి ఇష్టపడ్డాడు. మేఘస్తంభముగా ఉండి ఎండ తీవ్రత వారికి తగలకుండా చల్లగా ఉండడానికి ఆయన వారిని నడిపించాడు. అంటే ఆయన ప్రేమ కనిపించట్లేదు మనకి ఇక్కడ. తన ప్రజలు అరణ్యంలో ఎలా ప్రయాణం చేస్తారో, ఎలాంటి శ్రమల గుండా వెళ్తారో, వారిని డైరెక్ట్ చేయడానికి, వారిని నడిపించడానికి, ఎదురయ్యే సమస్యల నుంచి వారిని విడిపించడానికి ఆయన వారికి తోడుగా ఉన్నాడు.
విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. వాగ్దానం చేశాడు అని అంటే, నువ్వు క్రైస్తవునిగా మారావు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచావు అని అంటే నువ్వు విడిచిపెడతావేమో, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఏ పరిస్థితుల్లోనైనా పగలు రాత్రి ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆయన ప్రేమ ఏంటో నీకు నాకు మనకు అర్థమవ్వాలి. ఒక్కసారి మనము ఆయనను విశ్వసించావో అన్న ఒకే ఒక కారణం చేత ఆయన నిన్ను నిత్యము పట్టుకోవడానికి, నిత్యము నీతో పాటుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అరణ్య ప్రయాణంలో ఎంత అద్భుతమైన దృశ్యమో కదా ఇది. దేవాది దేవుడే స్వయంగా వారి మధ్యలో నడుస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఫిజికల్గా దేవుణ్ణి చూశారు, దేవుని సన్నిధిని అనుభవించారు. ఫిజికల్గా వాళ్ళు చూస్తున్నారు అద్భుతాన్ని. ఎంత అదృష్టవంతులు అనుకోవాలి ఇజ్రాయేలీలు ఆ సమయంలో కదండి. దేవుడే వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుచుకుంటూ ప్రతి పరిస్థితిని సమకూర్చుకుంటూ ప్రతి పరిస్థితిని మేలుగా మారుస్తూ వెళ్తున్నప్పుడు ఎంత అద్భుతమైన దృశ్యమో కదా అది. ఆనాడు వాళ్ళని కనానుకు నడిపించేంత వరకు ఆయన తన సన్నిధిని తీసివేయలేదు వారి మధ్యలో నుంచి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు నుంచి విడిపించినది మొదలుకొని కనానులోకి ప్రయాణము ముగించేంత వరకు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా, వారి మధ్యలో నివాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆనాడు ఫిజికల్గా ఆయన వారి మధ్యలో నివాసం చేసినప్పుడు, ఈనాడు ఐగుప్తు లాంటి ఈ లోకంలో నీవు నేను మనము ఉన్నాం. మనది ఈ లోకం కాదు, మనకు సంబంధించినవి ఇక్కడ ఏవీ లేదు. మనది పరలోకము. ఈ లోకంలో ఉన్న దేనిని కూడా మనము ఆశించకూడదు, మనకు సంబంధించింది కాదు కదా. మరి నేను పరలోకం వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఆ మార్గము నాకు తెలియాలిగా. ఆ మార్గంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ సమస్యలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం. అయితే మనల్ని నడిపించేవారు ఒకరు కావాలి కదా. మన మధ్యలో ఆయన నివాసం చేయాలిగా, మనల్ని నడిపించాలిగా. నడిపించడానికి ఎవరున్నారు కదండి. యోహాను సువార్తలో మనం ఒక మాట చూస్తాం. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 14, 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎందుకు ఉండాలి? ఆయన నీతో పాటుగా ఎందుకు నివాసం చేయాలి? ఆనాడు ఎందుకైతే వారి మధ్యలో, ఇజ్రాయేలీల మధ్యలో దేవుడు నివాసం చేశాడో అందుకు. ఎందుకైతే వారి మధ్యలో నివాసం చేసి వారిని అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్ళి కనానుకు చేర్చాడో అందుకు. నిన్ను నన్ను మనల్ని పరలోకము చేర్చడానికి, నిన్ను నన్ను మనల్ని డైరెక్ట్ చేయడానికి, ఏ మార్గంలో వెళ్తే, ఏ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీకు నెమ్మది కలుగుతుందో, సమస్యల నుంచి నువ్వు విడిపించబడతావో, ఈ విషయాలన్నీ తెలియచెప్పడానికి ఈనాడు దేవుడు తన ఆత్మను, పరిశుద్ధ ఆత్మను నీ మధ్యలో, లేకపోతే నీలో కదా, మనలో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును ఆయన. ఎందుకు? నడిపించడానికి. అరణ్య మార్గములో నిన్ను నడిపించడానికి, ఈ లోక మార్గములో నిన్ను నడిపించడానికి, కనాను లాంటి పరలోకానికి నిన్ను చేర్చడానికి దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు వారికి చూపించిన ప్రేమనే ఈనాడు నీకు నాకు కూడా ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్న ఒకేలా ఉన్నాడు, నేడు ఒకేలా ఉన్నాడు, రేపు కూడా ఒకేలాగానే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రణాళికలో మార్పు లేదు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తంలో మార్పు లేదు. అవి క్షేమకరమైనవి. అవి ఈ విషయం నీకు నాకు అర్థమైనప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఆయన చెప్పిన మాట వినుకుంటూ వెళ్ళడమే.
కదండి. ఆయన ఏం చెప్తున్నాడో వింటూ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి చేరుకోగలవు. అరణ్యంలో ఎవరైతే విన్నారో వాళ్ళు మాత్రమే కనానుకు చేరుకున్నారు. ఆయన సన్నిధిని అనుభవిస్తూ కూడా, ఆయన వారి మధ్యలో నివాసం చేస్తున్నాడని తెలుసుకుని కూడా తిరుగుబాటు చేసిన స్వభావం ఎవరికైతే ఉందో, అవిధేయత స్వభావం ఎవరికైతే ఉందో వాళ్ళు కనానుకు చేరుకోలేకపోయారు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేసి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, ఆయన మాటకు విధేయత చూపించినట్లయితే నువ్వు కనానుకు చేరుకోగలవు, పరలోక రాజ్యానికి చేరుకోగలవు. అవిధేయత చూపించి తిరుగుబాటు స్వభావం ఒకవేళ నీలో ఉన్నట్లయితే అరణ్య మార్గంలో నశించినట్టుగా ఈ లోకంలోనే మనము కూడా నశించిపోయే అవకాశం ఉంది. నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో. మేఘస్తంభముగా ఉండడానికి, అగ్ని స్తంభముగా ఉండడానికి, రాత్రి పగలు నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకము ఆయనను ఎరగలేదు, కానీ నువ్వు నేను మనము ఎరిగాము, ఆయనని తెలుసుకున్నాం. ఈ లోకం ఎందుకు ఎరగలేదు ఆయనని? కదండి, ఆయనను చూడదు అనే మాట చూసాము ఇందాక అక్కడ 17లో. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. ఎందుకు చూడలేకపోయింది ఈ లోకం ఆయనని? మనం ఎందుకు చూడగలిగాము, లోకం ఎందుకు చూడలేకపోయింది అని అంటే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల్లో 2వ అధ్యాయము, 1 కొరింథియన్స్ 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఎందుకు? దేవుని సంగతులు తెలుసుకోవడానికి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి ఆయన దేవుని ఆత్మను ఇచ్చాడు. 2 ఆత్మలు కనపడుతున్నాయి కదా. లౌకిక ఆత్మ అనేది ఒకటి కనిపిస్తుంది, దేవుని నుండి వచ్చిన ఆత్మ ఒకటి కనిపిస్తుంది. లౌకిక ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, లోకానుసారమైన ఆత్మ. దేవుని నుండి వచ్చిన ఆత్మ. దేవుని యందు విశ్వాసము ఉంచని వారిలో ఉన్నది ఏంటి? మనం ఇంతకుముందు క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు మన పరిస్థితి ఏంటి? మనం లోకంలో నివాసం చేస్తున్నాం, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం. అంటే లోకానుసారమైన ఆత్మను మనం కలిగి ఉన్నాం. ద స్పిరిట్ ఆఫ్ ది వరల్డ్ అనే ఆత్మను నీవు నేను మనం కలిగి ఉన్నాం కదా. క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు నీలో, నాలో, మనలో ఉన్నది లౌకిక ఆత్మ, లోకములో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి దేవుని సంగతులు తెలియవు. అదే కదా ఆ మాటనే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు. దేవుని నుండి వచ్చే మాటలు, దేవుని సంగతులు తెలుసుకోవాలి అని అంటే లౌకిక ఆత్మను కాదు. లౌకిక ఆత్మ పనిచేయదు, లౌకిక ఆత్మ తెలుసుకోలేదు. దేవుని ఈ లోక ఆత్మ, లోకాధికారి దేవుని సంగతుల గురించి నీకు నాకు చెప్తాడా? ఇది తప్పని వాడు చెప్తాడా? ఖచ్చితంగా చెప్పడు. అంటే లోకానుసారమైన ఆత్మను కలిగి ఉన్నవారు, ఈ లోకంలో నివాసం చేస్తున్నవారు, వాళ్లకు దేవుని సంగతులు తెలియవు. వాళ్ళు దేవుణ్ణి ఎరుగలేరు. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని నుంచి దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. ఈ ఆత్మ నీకు, నాకు, మనకు అనుగ్రహించబడింది. ఏనాడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో, మనకు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, ఆయన నామమందు మనం బాప్టిజం తీసుకున్నామో పరిశుద్ధాత్మ అనే వరము మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ఆత్మ నిన్ను, నన్ను, మనల్ని నడిపించడానికి. లోకము ఎరగదు ఆయనని, లోకము తెలుసుకోలేదు ఆయనని. ఎందుకు? లౌకిక ఆత్మ ఉంది కాబట్టి. కానీ నీకు, నాకు ఉన్నది దేవుని ఆత్మ. ఈ ఆత్మ నిన్ను, నన్ను, మనల్ని కనానుకు చేర్చడానికి ఇష్టపడుతుంది కదండి. కనానుకు చేర్చడానికి దేవుని సంగతులు నీకు అర్థం కావాలి. దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో నీకు అర్థం కావాలి. నీకు అర్థం కావాలంటే ఈ ఆత్మ కావాలి.
కదా 9వ వచనంలో, ఇదే అధ్యాయం 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కదా దేవుడు సిద్ధపరిచిన వాటిని తెలుసుకోవాలి. సిద్ధపరిచాడు ఆయన, నీ కొరకు, నా కొరకు, మన కొరకు. అయితే అవి నీ కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అయితే ఎప్పుడు తెలుస్తుంది దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి? నీకు సిద్ధపరిచిన మార్గం ఎప్పుడు తెలుస్తుంది? ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో నీకు ఎప్పుడు తెలుస్తుంది? 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ ఆత్మ మనకు దయచేయబడింది, మనకైతే దయచేయబడింది. మనమైతే తెలుసుకోగలుగుతున్నాము. మనమైతే దేవుని మర్మాలేంటో, దేవుని మార్గాలేంటో, దేవుడు నీ కొరకు, నా కొరకు ఏమి దాచిపెట్టాడో, ఏ విధంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడో ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే బయలుపరుస్తూ ఉన్నాడంటే నీకేం కావాలి? ఆయన ఆత్మ కావాలి. నడిపించబడాలి అని అంటే నీకేం కావాలి? దేవుని చిత్తము తెలుసుకోవాలంటే నీకేం కావాలి? ఆయన ఆత్మ కావాలి. ఆయన ఆత్మ లేకపోతే లౌకిక ఆత్మ నీలో ఉన్నట్టు, లౌకిక ఆత్మ లోకములో నడిపిస్తుంది నిన్ను. కానీ దేవుని ఆత్మ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే విధంగా తీసుకువెళ్తుంది. నీలో ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీయుల మధ్యలో ఉండి వారిని నడిపించాడు కనానుకి. ఈనాడు నీలో ఉండి ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆత్మ నీలో ఉందా లేదా? నీలో లేకపోతే ఖచ్చితంగా మనము కనానుకు నడవలేము, మధ్యలోనే నశించిపోయే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం. నీకు ఇవ్వబడిన ఈ ఆత్మను నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎంత అవిధేయతగా, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అరణ్య మార్గంలో. వారు చూస్తున్నారు, ప్రతిరోజు మేఘస్తంభాన్ని చూస్తున్నారు, అగ్నిస్తంభాన్ని చూస్తున్నారు. చూస్తూ కూడా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఒకవేళ అలాంటి స్థితిలో మనము ఉన్నట్లయితే, ఆయన నడిపిస్తున్న మార్గంలో నడవకుండా మన ఆలోచనలు, మన తిరుగుబాటు స్వభావం ఒకవేళ అలా ఉన్నట్లయితే ఆయన దుఃఖపడతాడు కదా. ఆ మాట మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 ఒక్కసారి చదువుతాము, తర్వాత ముందుకు వెళ్తాము. తర్వాత 13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము విశ్వాసంలోకి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామో, ఆయన ఆత్మ మనకు అనుగ్రహించినప్పుడు, ఆయన మనల్ని ఆత్మచేత ముద్రించాడు అని అంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి, అంటే దేవుడు ఎవరికైతే ఆత్మను ఇవ్వడానికి ప్రయత్నం చేశాడో, లేకపోతే ఆత్మను ఇచ్చాడో, నీవు స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నావు పరలోకంలో. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? హక్కు కదా. తండ్రి నుంచి వచ్చిన ఆస్తి, తండ్రి నుంచి వచ్చిన ఆస్తి. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత ముద్రించబడ్డావో, ఆత్మ నీలో డిపాజిట్ చేయబడిందో, నువ్వు హక్కుదారునివయ్యావు. తండ్రికి హక్కుదారునివయ్యావు, పరలోక రాజ్యానికి హక్కుదారునివయ్యావు. స్వాస్థ్యం ఉంది, తండ్రి ఆస్తి నీ కొరకు దాచిపెట్టబడింది. ఈ ఆస్తి నీకు అర్థం అవ్వడానికి ఆయన ఆత్మను, అంటే టోకన్ ఆఫ్ అడ్వాన్స్ అంటాం, సంచకరువుగా ఆయన నీకు కొద్దిగా తన ఆత్మను ఇచ్చాడు. కంప్లీట్గా నువ్వు ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి, ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేసి సంపూర్ణంగా ఆ ఆస్తిని
అనుభవించడానికి, సంపాదించుకోవడానికి, ఏదైతే నీకు కనిపించట్లేదో, ఇప్పుడు ఏదైతే నీకు వినిపించట్లేదో, అర్థం కావట్లేదో దానిని గ్రహించడానికి, ఆ వైపుగా నీ ప్రయాణం సాగించడానికి నీకు దాచిపెట్టబడిన ఆ ఆస్తిని, ఆ స్వాస్థ్యాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి, సంపాదించుకోవడానికి సంచకరువుగా ఆత్మ నీకు అనుగ్రహించబడింది. ఈ ఆత్మను నువ్వు నేను ఒకవేళ మనము దుఃఖపెడితే, అంటే దానిని అర్థం చేసుకోకపోతే, గ్రహించకపోతే, మనకు దాచిపెట్టబడిన ఆ ఏదైతే స్వాస్థ్యం ఉందో ఏ విధంగా ఏది స్వాస్థ్యము మనకు దాచిపెట్టబడింది? పరలోకమే కదా. పరలోకము, నిత్యత్వానికి నీవు నేను మనము పిలువబడ్డాం కదా. ఈ నిత్యత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నము మనం చేయాలి. తెస్సలో అదే మాట అంటాడు కదా, మొదటి తెస్సలో, ఆత్మను ఆర్పకుడి 5:19 ఆత్మను ఆర్పకుడి అనే మాట చూస్తున్నాం. అంటే తిరుగుబాటు స్వభావం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఆ తిరుగుబాటు స్వభావమును ఆధారం చేసుకొని ఆత్మ ఆరిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే మాట వినడం మానేస్తామో ఆయన చెప్పడం మానేస్తాడు కదా. ఆత్మను ఆర్పకుండా అంటే ఎవరు ఆర్పుతున్నారు? వేరే వాళ్ళు ఆర్పుతున్నారా నీలో ఉన్న ఆత్మను? నీలో దేవుడు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆత్మకు రాంగ్ డైరెక్ట్ చేయమని ఎవరైనా చెబుతూ ఉన్నారా? నీవే నీ అంతకు నువ్వు. ఆ విషయం కూడా కిందికి వచ్చినప్పుడు ఎక్కడ చూస్తాం మనం? అంటే మన తిరుగుబాటు స్వభావం వలన మనమే ఆయన ఆత్మను ఆర్పివేస్తున్నాం. ఆయన మాటలు చెబుతూ ఉన్నప్పుడు మన కోపం వలన, ద్వేషం వలన, అసూయ వలన, ఎదుటివారిని ప్రేమించలేక, క్షమించలేక, కొన్ని లక్షణాల వలన ఆత్మను మనమే ఆర్పివేస్తున్నాం. ఆయన చెప్పడం మానేస్తాడు. ఇక ఆర్పివేస్తుంటే ఆర్పిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది మనలో, మళ్ళీ ఆత్మ లేదనుకోమాకండి. అది మనము విమోచన దినం వరకు కూడా మనకు ఆత్మ అనుగ్రహించబడిందని ఒక్క మాట చూసి ముగించుకుందాం. సమయం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనాన్ని చదువుతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రించబడ్డాం. విమోచన దినము అని అంటే విమోచించబడే దినం వరకు, అంటే ఈ శరీరంలో నుంచి మన ఆత్మ వెళ్ళిపోయేంత వరకు, క్రీస్తు వారు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచిపెట్టిపోయేంత వరకు, లేకపోతే క్రీస్తు రాకడ వరకు దేవుడు మనల్ని ఆత్మచేత ముద్రించాడు. చివరి వరకు కూడా ఈ ఆత్మ నీలో, నాలో, మనలో ఉంటుంది. అయితే ఈ ఆత్మ మనల్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు నీ అవిధేయత వలన, లోకంలో ఉన్న నీ ఆశల వలన, నీ ప్రవర్తన వలన ఆయన దుఃఖపడతాడు. ఆయన ఎంతో దుఃఖపడతాడు. తర్వాత అదే దుఃఖము కొనసాగిస్తూ ఉన్నట్లయితే, అదే అవిధేయతను నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఆయన ఒకరోజు ఆరిపోతాడు. ఆయన ఉంటాడు. పరిశుద్ధాత్మ ఒక్కసారి గిఫ్ట్ అది కదా, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది, అనే వరం అది, పరిశుద్ధాత్మ అనే వరం అది. ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఆ ఆత్మ నీలో ఉంటుంది. కానీ ఈ ఆత్మ చెప్పడం మానేస్తాడు. దుఃఖపడి ఆత్మ ఆరిపోతుంది. ఏ విధంగా? ఇందాక 31లో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వములు మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరునొకరు. అంటే ఈ కోపము, ద్వేషం, అసూయ వీటి వలన మనం ఏం చేస్తున్నాం? ఆత్మను ఆర్పేస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం. ఆరిపోయినప్పుడు నిన్ను పరలోకానికి నడిపించేవాడెవరు? ఆ ఆత్మ ఆరిపోయినప్పుడు నీలో ఉన్న లౌకిక ఆత్మ తిరిగి జీవం పొందుకుంటుంది, లోకం వైపు నిన్ను లాగేస్తుంది. ఆలోచన చేద్దాం. నీలో నివాసం చేస్తున్నవాడు నిన్ను పరలోక రాజ్యానికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయేలీయుల మధ్యలో నివాసం చేసిన దేవాది దేవుడు వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఈనాడు కూడా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. పరలోకం చేర్చేంత వరకు కూడా నీలో పరిశుద్ధాత్మను పెట్టాడు, నీలో పెట్టాడు, పరలోక రాజ్యం చేరేంత వరకు. ఈ విషయం నీకు అర్థమైనప్పుడు ఆయన మాట వినుకుంటూ వెళ్తావు, విధేయత చూపించుకుంటూ వెళ్తావు. ఆయన మాట విన్నప్పుడు నలుదిక్కులా నీకు క్షేమం ఉంటుంది, నలుదిక్కులా నీకు సమాధానం ఉంటుంది. ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు, కనానుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అవిధేయత చూపిస్తే ఆత్మ ఆరిపోతుంది. నీ చిత్త ప్రకారం నువ్వు జీవిస్తావు, నీ ఆలోచన చొప్పున నువ్వు జీవిస్తావు, నీ జ్ఞానం చొప్పున నువ్వు జీవించే ప్రయత్నం చేస్తావు. అది లౌకిక ఆత్మ, లోకానుసారమైన ఆత్మ. ఈ ఆత్మ నిన్ను పరలోకం ఎలా చేరుస్తుంది?
నిత్య నరకానికే చేరుస్తుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆనాడు వాళ్ళని విడిచిపెట్టలే, ఈనాడు కూడా నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. అయితే నీవు ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు ఆయన మాటకు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె